10వ తరగతి విద్యార్థులకు అడ్వాన్స్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే రేపే మీ పరీక్ష. ఇన్ని రోజులు చదివారు, సంవత్సరం అంతా కష్టపడి చదివారు. తర్వాత మధ్యలో హిందీ పరీక్షకు ఇంగ్లీష్ పరీక్షకు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కూడా మంచిగా వాడుకున్నారు. ఇప్పుడు కొన్ని గంటలు మాత్రమే మీకు వ్యవధి ఉంది. ఈ వ్యవధిలో లాస్ట్ మినిట్ రివిజన్, ర్యాపిడ్ రివిజన్ అని చెప్పేసి మీరు చకచక చూసుకుంటూ వెళ్ళాలి. ఆ భాగంలోనే ఈ యొక్క వీడియో కూడా మీకు స్పీడ్గా చెప్పడం జరిగింది. అన్నీ మీకు 1వ క్వశ్చన్ నుంచి 14వ క్వశ్చన్ వరకు పార్ట్ బిలో అన్నీ క్లియర్గా మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఆ తర్వాత 15వ క్వశ్చన్ 16వ క్వశ్చన్ మైనర్ డిస్కోర్సెస్ ఉంటాయి. అక్కడ కూడా మీరు 10 మార్కులు లాగాల. ఎలా లాగాలంటే చాలా టెక్నిక్స్ ఉపయోగించండి. చదివే పని ఏం లేదనమాట. ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి వస్తాయి అంటే చూడండి, ఇక్కడ నోటీసు, తర్వాత మెసేజ్, తర్వాత డైరీ రైటింగ్, ప్రొఫైల్ రైటింగ్, పోస్టరు, ఇన్విటేషన్. వీటిల్లో అత్యంత ముఖ్యమైనది, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వదగింది ఒక నోటీస్. అందుకే ఈ యొక్క లాస్ట్ మినిట్ రివిజన్లో ఒక్కొక్క వీడియో వదలాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి నోటీస్ ఏ విధంగా రాయాలి అనేది నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే, జస్ట్ మీరు దాన్ని చూడండి. జస్ట్ ఏ పార్ట్ ఎక్కడెక్కడ ఉండాలా, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అని చెప్పాను కదా, అంటే స్టైల్ ఆఫ్ రైటింగ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లేఅవుట్ ఉంటుందని చెప్పాను కదా. ఆ లేఅవుట్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ పేపర్లో ఇచ్చే ప్రశ్ననే మీరు జాగ్రత్తగా చూసి అటు ఇటు మలచి రాసేయండి. ఎక్కడ మీరు అధైర్యపడకూడదు, పరీక్షలో ఎక్కడ అధైర్యపడకూడదు. క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే లెట్ us గో ఫర్ రైటింగ్ వన్ నోటీస్, రైట్? ఓకే, చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అనేది ఒకసారి మీరు చూడగలరు. సి, ఇమాజిన్ దట్ యు ఆర్ ద సెక్రటరీ ఆఫ్ యువర్ స్కూల్. అంటే మీ స్కూల్లో సెక్రటరీగా మీరు ఊహించుకోవాలా. ఈ విధంగా ఇమాజినేషన్స్లోనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఇట్ ఈస్ డిసైడెడ్ టు సెలబ్రేట్ ఫేర్వెల్ డే ఆన్ 10/3/2026. రేపు మీకు మార్చి 23 అయినప్పటికీ క్వశ్చన్స్ ఈ విధంగా వచ్చిందనుకోండి. మీరు ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు? 10వ తారీఖున సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే మార్చి 10వ తారీఖున సెలబ్రేట్ చేస్తున్నారు అని చెప్పి పిల్లలకు తెలియజేయాలి. అంటే ఒక ఇన్ఫర్మేషన్ను ఇతరులకు అధికారికంగా తెలియజేస్తే దాన్ని ఏమంటామంటే నోటీస్ అని చెప్పేసి అంటాం. ఈ నోటీస్ చూడండి, అంతా ఇందులోనే ఇచ్చారు. 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రిపేర్ యువర్ నోటీస్ టు ద స్టూడెంట్స్. అంటే ఇక్కడ చూడండి, నువ్వేం చేస్తున్నావు? నువ్వు సెక్రటరీ, ఆలోచించుకోవాలి. నువ్వు అంటే మనసులో పెట్టుకోవాలి. సెక్రటరీ, మీ స్కూల్కు సెక్రటరీ. ఓకే, మీరేం చేస్తున్నారు? ఒక ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇక్కడే మీకు ఆన్సర్ ఒకటి వచ్చేసింది. ఓకే, ఆ తర్వాత డేట్ వచ్చింది, అంటే వెన్యూ వచ్చింది, తర్వాత ప్రోగ్రామ్ వచ్చింది, డేట్ వచ్చింది. దీనికి ఒక నోటీస్ రాయమన్నాడు, అంతే. ఇప్పుడు మనం సింపుల్గా ఒక నోటీస్ ఏ విధంగా రాయాలా అనేది మనం చెప్తాం అన్నమాట. టైం ఎట్టి పరిస్థితుల్లోనూ వేస్ట్ చేయకుండా. నోటీస్ కరెక్ట్గా మీకు పెట్టేశాను, క్లియర్గా పెట్టేశాను. ఇక చూసుకోండి, ఇక నోటీస్ ఇది జాగ్రత్తగా ఈ విధంగానే రాయండి. ఒకవేళ ఇటు వచ్చిందంటే మీ స్కూల్ పేరు రాయకండి. జెడ్పీహెచ్ఎస్ సుజాత నగర్ అనో, లేకపోతే గవర్నమెంట్ హై స్కూల్ బుర్గంపాడనో అలా రాయకండి. కరెక్ట్గా మనం ఏం చేయాలంటే ఏబిసి హై స్కూల్ అనే రాయండి, XYZ హై స్కూల్ అన్న రాయండి. పైన టాప్లో నోటీస్కు స్టార్టింగ్లో మనం ఏం చేయాలంటే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసేసి మనకు ఫస్ట్ స్కూల్ పేరు అంటే ప్లేస్ రాయాలన్నమాట. తర్వాత ఏ ఊరు, దానికి ఇంటూలు పెట్టేసేయండి. హై స్కూల్ అనేది రాయండి. హై స్కూల్ ముందు మాత్రం రాయకండి, ఎందుకంటే డిస్క్లోజింగ్ ఆఫ్ ద ఏరియా ఈజ్ ద క్రైమ్. జాగ్రత్త. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏబిసి హై స్కూల్ ఒకటే నేర్చుకోండి, అది ఇది వద్దు. ఏబిసి హై స్కూల్, 4 ఇంటూలు, ఫుల్ స్టాప్, అయిపోయింది. దానికి ఒక మార్క్ పడిపోతుంది మీకు, అంతే. తర్వాత దాని కింద కరెక్ట్గా సెంటర్లో, దీనికి సెంటర్లో నోటీస్ అని క్యాపిటల్ లెటర్స్తో రాయండి, అయిపోయింది. అర్థమైందా? ఒక మార్క్ దానికి వచ్చేసింది. సో ఒక్కొక్కటి మనం ఊహించుకొని రాస్తూ ఉంటేనే మనకు మార్కులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత పూర్తిగా నోటీసు కిందన ఎడమ చేతి వైపున మీరేం చేస్తారంటే డేట్ ఎప్పుడు వేయాలా, అసలు మీరు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఆ డేట్ జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. సెలబ్రేషన్ ఎప్పుడు 10వ తేదీకి. మీరు 10వ తేదీ నోటీస్ ఇవ్వకూడదు కదా, దానికి ఒక 5 రోజులు కానీ 10 రోజులు కానీ ముందు ఉండాలి. నేనేం చేశాను, ఒక 10 రోజుల ముందు నోటీస్ ఇచ్చాను పిల్లలకు, నేనే సెక్రటరీని అయితే. సో 1/3/2026 అప్పుడు నువ్వు నోటీస్ రాస్తున్నావు. దిస్ ఈజ్ రైట్ డేట్ ఆఫ్ రైటింగ్ ఆఫ్ ద నోటీస్. దిస్ ఈజ్ ప్లేస్. ఓకే,
తర్వాత దిస్ ఈస్ నోటీస్, అంటే నువ్వేం రాస్తున్నావు, మెసేజ్ రాస్తున్నావా, నోటీస్ రాస్తున్నావు, నోటీస్ రాస్తాం మనం. సో దిస్ ఈస్ ది కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, స్టైల్ ఆఫ్ రైటింగ్, రైట్. సో ఏమి జరుగుతుంది ఇక్కడ, ప్రోగ్రామ్ ఏంటి, ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్, ఇవన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఎందులో ఉన్నాయి, మీకు ఇచ్చిన క్వశ్చన్లోనే ఉన్నాయి. ఓకే, దెన్ ఇక్కడ చూడండి, సింపుల్గా 2 లైన్లే వాడండి, 2 లైన్లు. అన్నిటికీ నోటీస్ రాసేటప్పుడు ఏంటంటే ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్, లేదబ్బా నేను ఈ హియర్ కూడా రాయలేను అని అన్నప్పుడు దీన్ని బీకి అడబడేయండి. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్. సో ఇది మాత్రం పెట్టాలి, ఆర్ ఇన్ఫార్మ్డ్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్యాసివ్ వాయిస్. ఓకే, ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్, ఆల్ ద టీచర్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్, ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్. ఓకే, పెట్టి పెట్టి ఇంకేం రాయాలో రాసుకో నువ్వు. ఇది స్టార్టింగ్ గుర్తుపెట్టుకోండి. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్, ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ అవర్ స్కూల్ ఈజ్ గోయింగ్ టు సెలబ్రేట్. ఇది కొంచెం పెద్ద సైజులో రాయాలా, కొంచెం థిక్గా, ఇవి ఎందుకంటే ఇవి మెయిన్ కాబట్టి. అవర్ స్కూల్ అంటే వెన్యూ ఇదే, ఏబిసి స్కూలే. అవర్ స్కూల్ ఈజ్ గోయింగ్ టు సెలబ్రేట్ ఫేర్వెల్ డే ఆన్ 10th March 2026. వాడు అడిగిన డేటే వేయాలా, వాడు అడిగిన డేటే అక్కడ వేయాలా, ఆ డేట్కి ముందు ఒక 10 రోజుల డేట్ ఇక్కడ వేయాలా, గుర్తుపెట్టుకోండి. రైట్, 3 గంటల నుంచి 5 గంటల వరకు అన్నీ క్వశ్చన్ పేపర్లోనే ఇన్స్ట్రక్ట్ చేసి ఉంటారనమాట. నువ్వే సొంతంగా దాంట్లో చేయబెట్టద్దు. ఆన్ ద స్కూల్ ప్రిమిసెస్ వచ్చేటప్పుడు మాత్రం ఆన్ ద స్కూల్ ప్రిమిసెస్. మనకు తెలుగుకి వచ్చే లోపల ఇన్ ద స్కూల్ ప్రిమిసెస్లో అంటాం, కానీ ఇంగ్లీష్కి వచ్చే లోపల ఆన్ ఇస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఆన్ ద స్కూల్ ప్రిమిసెస్, ఫుల్ స్టాప్. స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్, ఇది చాలా ఇంపార్టెంట్. స్టాఫ్ మెంబర్స్ ఆర్ రిక్వెస్టెడ్, అది కూడా సింపుల్ సెంటెన్స్, ప్యాసివ్ వాయిస్, అంటే థర్డ్ పర్సన్ రాసినట్టు ఉండాలన్నమాట. సో స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ద ప్రోగ్రామ్ వితౌట్ ఫెయిల్ అండ్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. దట్స్ ఆల్. సో ఫర్ ఫర్దర్ డీటెయిల్స్, ఇంకేమన్నా కావాలంటే ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ది అండర్సైన్డ్. అంటే అండర్సైన్డ్ అంటే ఏంటంటే దిగువన సంతకం చేసిన వ్యక్తి. ఇది మీకు రాస్తే రాయండి, నేను ఇది కూడా రాయలేను సార్, నాకు వద్దు సార్ అని చెప్తే దీన్ని ఆడ పీకేసి ఆడ పడేయండి, అంతే. ఎంత సింపుల్గా రాసుకుంటే అన్ని మార్కులు వస్తాయి మనకు. ఏం టెన్షన్ పడకండి, బై హార్ట్ చేయకండి, దీన్ని అటు చూడండి అంతే. చూడండి ఏం రాశారు, మీ స్కూల్ పేరు రాశారు, తర్వాత నోటీస్ అని రాశారు, తర్వాత డేట్ రాశారు, తర్వాత వచ్చేసేసి సెలబ్రేషన్ రాశారు, ఆ తర్వాత 1-2 వాక్యాలు దాని కింద పెట్టారనమాట. ఆ తర్వాత 4 ఇంటూలు పెట్టారు కింద, ఎందుకంటే వాడు సంతకం పెట్టాలి కాబట్టి, సెక్రటరీ సంతకం పెట్టాలి కాబట్టి ఆ సంతకాలే ఇంటూలు. తర్వాత కింద అతని డిసిగ్నేషన్, సెక్రటరీ, స్కూల్, స్టూడెంట్, కమిటీ. ఇంకా స్కూల్ పేరు రాయాల్సిన పని లేదు, పైన రాసేసినాం కాబట్టి ఆ స్కూలే అని చెప్పేసి అర్థం. కాబట్టి నేను మంచిగా అర్థమైందా, ఈజీగా 5 మార్కులు కొట్టే విధానం ఇది. ఇది మీకు 15వ క్వశ్చన్లోనూ 16వ క్వశ్చన్లోనూ తగులుతుంది. జాగ్రత్తగా రేపొద్దున రాయండి, నన్ను నమ్ముకోండి, ఆ విధంగా చూడండి, అడబోయేసేసి రాయండి, అంతే. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు టెన్షన్ పడి నేను చదివి కింద పడుకొని పైన ఏం లేదు, ప్రశాంతంగా నిద్రపోండి, ఇవి చూసుకుంటూ ఉండండి. వీలైతే వరుసగా నేను వీడియోస్ ఇస్తూ ఉంటాను, నోటీస్ అని, మెసేజ్ అని, డైరీ అని చెప్పేసి అవన్నీ ఉంటాయి. నాకు టైం ఉన్నంతసేపు ఇస్తూనే ఉంటాను. మీరు జస్ట్ చూసుకోండి, మనసులో పెట్టుకోండి, రేపు పొద్దున్న రాయండి, బ్రహ్మాండమైన మార్కులు పాస్ కండి. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. సమ్మర్లో మాత్రము స్పోకెన్ ఇంగ్లీష్కి రెడీగా ఉండండి, బ్రహ్మాండంగా చెప్పిస్తా. బాయ్, ఆల్ ద బెస్ట్.